హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే పైనాపిల్ జ్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఒక మీడియం సైజ్ పైనాపిల్ తీసుకొని ఈ విధంగా పైనాపిల్ అనేది ఇలా కట్ చేసుకుందాము. ఫస్ట్ ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి రెండు పక్కల. నెక్స్ట్ సైడ్ ఇలా స్లైస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. అంతా తీసేసుకుంటే మనకి పైనాపిల్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఇలా పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకుందాము. మళ్ళీ ఈ పీస్ని 4 పీసెస్గా కట్ చేసుకుందాము. ఈ విధంగా 4 పార్ట్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ బౌల్ తీసుకొని ఈ బౌల్లో మొత్తం కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ అన్నిటినీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఆ పైనాపిల్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నెక్స్ట్ పించ్ ఆఫ్ అల్లం యాడ్ చేసుకున్నాను, కొంచెం అల్లం. అండ్ నెక్స్ట్ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ లెమన్ చిన్నది ఒకటి తీసుకొని ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని మిక్సీ పట్టుకున్నాక ఇలా వడకట్టుకుంటున్నాను. ఏమైనా చెత్త ఉంటే పోతుంది, వేస్ట్. ఇట్లా వడకట్టేసుకున్నాను మొత్తం జ్యూస్ని. ఇలా వడకట్టేసుకుని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో కొంచెం ఫస్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఈ గ్లాస్ జార్లో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకొని మనం ముందుగా స్లైస్ చేసుకున్న పైనాపిల్ స్లైస్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను. చూడడానికి చాలా లుక్ వచ్చింది, దీనికి చాలా బాగుంది.